హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుహారి మీడియా. ప్రస్తుతం మనం రిమ్స్ ఆడిటోరియం దగ్గర ఉన్నాము. ఈ రోజు షైనింగ్ స్టార్స్ అవార్డు 2026 ఇక్కడైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు, మంత్రులు, చాలా మంది ప్రముఖులు అయితే హాజరవబోతున్నారు. ప్రతి మండలం నుంచి 6 10th పాస్ అయ్యి ఇంటర్ చదువుతున్నప్పటికీను ప్రతి మండలం నుంచి 6 సెలెక్ట్ చేసి 28 మండలాల నుంచి విద్యార్థుల్ని ఎంచుకొని వాళ్ళకి షైనింగ్ స్టార్ అవార్డు ద్వారా వాళ్ళలో ప్రోత్సాహాన్ని నింపడానికి అయితే మన యొక్క నాయకులు ప్రయత్నిస్తున్నారు. దానిలోని భాగంగానే ఈ షైనింగ్ స్టార్ అవార్డు మరికొద్ది క్షణాలలో మన అతిథులు రాకతోటి ప్రారంభం అవబోతుంది. కాసేపట్లో ఏం జరుగుతుందో చూద్దాం. అనేది ఎక్కడైనా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఎక్కడైనా చదువుకున్నా మీరు కష్టపడితే మీరు లైఫ్లో పైకి వచ్చేది ఎడ్యుకేషన్ ద్వారా అనేది ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలా. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు గుర్తుపెట్టుకోవాలి, లైఫ్లో పైకి రావాలి. A very warm good afternoon to everyone. I am Samya and I am from Singarakonda Mandal. I have secured 597 in my 10th SSC board exams. First of all, Shining Star అనే అవార్డు రిసీవ్ చేసుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది అండ్ ఆల్సో చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ గుర్తింపును నాకు అందించిన నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి నా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ కంటిన్యూస్ హార్డ్ వర్క్, డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ. అదేవిధంగా ఇక్కడ చేసిన ఇంకా టీచర్స్కి, పేరెంట్స్కి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎవరైతే షైనింగ్ స్టార్స్ ఉన్నటువంటి 191 విద్యార్థులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకించి వాళ్ళ తల్లిదండ్రులకి నేను మరోసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంది కాబట్టి వీళ్ళని గౌరవించాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను.
ఇందాక ఒక అమ్మాయి కూడా మాట్లాడుతా మా మదర్ చేసింది, మా మదర్ చదివించింది, మా మదరు ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ, మీ డిసిప్లైన్ కానీ, అదేవిధంగా మీకు అటెండెన్స్ పర్సంటేజెస్ కానీ చేస్తున్న మిగతా తల్లిదండ్రులు కూడా ఒక విధమైన పిల్లలు కూడా ఒక డిసిప్లైన్లో వాళ్ళు చదివించే మార్గంలో నడిపిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఒకసారి చూసినప్పుడు మనకి దగ్గర 2023లో 73% పాస్ అయింది, 2024లో 91, అదేవిధంగా 25లో 85%, ఈ 90% పైన పాస్ అవుట్ అయ్యారు. అదేవిధంగా మన సప్లిమెంటరీ కూడా మొత్తం పాస్ అయ్యి 99% వరకు మన జిల్లాలో అందరూ కూడా పాస్ అయ్యారంటే దానికి మన విద్యార్థులు. ఆనరబుల్ చైర్మన్ జిల్లా గ్రంథాలయం సుచిత్ర గారు, ఆనరబుల్ చైర్మన్ స్టేట్ మాలా వెల్ఫేర్ కార్పొరేషన్ విజయ్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి ఆఫీసర్సు, అదేవిధంగా మన గౌరవ ప్రజాప్రతినిధులు ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, అట్ ద సేమ్ టైం దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనతో చెప్పడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ఎవరైనా కనుక సొసైటీలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అంటే కనుక ముగ్గురు మనకి ప్రధాన కారణాలు అవుతారు. ఎనీ సొసైటీ ఉంటే ఒకటి గవర్నమెంట్, రెండోది ఏంటంటే తల్లిదండ్రులు, మూడోది ఏంటంటే చదువు చెప్పే గురువులు. చిన్న ఇన్సిడెంట్ మనకి ఉమ్మడి ప్రకాశంలో మార్కాపురం జిల్లాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయితే ఆయన ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా వాట్ హ్యాపెన్ టు అవర్ చిల్డ్రన్ జరిగితే అది ఓన్లీ ఆ డిఈఓ లెవెల్లో కానీ లేదంటే సెక్రటరీ లెవెల్కి వెళ్తుంది, కానీ మంత్రి గారు అంత సీరియస్గా తీసుకోవడం అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే కన్సర్న్ ఉండాలి. అదేవిధంగా మనకి బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా యాజ్ ఎ స్టూడెంట్స్గా మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము చదువుకున్నప్పుడు మాకు ఉన్నటువంటి ప్రోత్సాహకాలు లేవు. సో తల్లిదండ్రులు ఎంత మనకి వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు. ఏమాత్రం మీరు పిల్లలు కనుక సరిగ్గా చదవకపోయినా ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే వీడు ఏమైపోతాడో, ఈ అమ్మాయి ఏమైపోతుందో అని చెప్పేసి. సో వాళ్ళు సర్వశక్తులు పెట్టైనా సరే పిల్లల్ని చదివించాలి, వాళ్ళని ప్రయోజనం చేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. మీరందరూ కూడా స్టూడెంట్స్గా మీరు ఉన్నారు. ఈరోజు ఈ ప్రోత్సాహం ఎందుకు ఇచ్చారు అని అంటే కనుక సుమారు 46 లక్షలు జోష్న, సాత్విక, రతీష్ సింగ్, నాగసాయి శివాని, మాతులూరి కావ్య, సాయిశ్రీ నాయక్, అలాగే యశ్వంత్, వీళ్ళందరూ కూడా అద్దంకి మండలం వారు. కాబట్టి వీరందరూ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీ వారి ద్వారా తీసుకుంటున్నారు. అందరూ ఒకసారి చెప్పట్లు కొట్టారు. నెక్స్ట్ బల్లికురవ మండలం రెడీగా ఉన్నారు. బల్లికురవ ఓకే సార్. ఓకే, బల్లికురవ అయిపోయిన తర్వాత ఒంగోలు మండలం రెడీగా ఉన్నాడు. ఒంగోలు మండలం. నెక్స్ట్ సంతరాజుపాడు మండలం రెడీగా ఉంది. ఒంగోలు మండల్, సంతరాజుపాడు మండలం రెడీగా ఉంది. ఒంగోలు మండలం లేచి రావాలి. ఒంగోలు మండల్. సీరియల్ నెంబర్ 117. సీరియల్ నెంబర్ 117, 118, 119, 120. బల్లికురవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బల్లికురవ అయిపోయిన తర్వాత ఒంగోలు మండల్.
ఒంగోలు రూరల్ అర్బన్ రెండు ఉన్నాయి. ఒంగోలు మండల్, ఒంగోలు కేరళ స్కూల్, చౌహాన్, ఒంగోలు విఎన్జి స్కూల్, తనుజ, సంతపేట కేరళ. నిర్వాహకులు ఎస్ఎన్పాడు మండలం పంపించారు. సంతనోత్తరపాడు, తాప్సీ, ఒంగోలు గౌతమ్ హై స్కూల్, శ్రీతేజ, ఒంగోలు శ్రీ చైతన్య హై స్కూల్, ఒంగోలు రూరల్ అర్బన్, ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలి. అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి భోజనం చేసి వెళ్ళాలి. ఒంగోలు రూరల్ అర్బన్ అయిపోయిన తర్వాత ఎస్ఎన్పాడు, సంతనోత్తరపాడు, ఇది అయిపోయిన తర్వాత కందుకూరు మండల్, తర్వాత కొండేపు. సంతనోత్తరపాడు మండలం రెడీగా ఉండాలి. 7 ఉన్నారు సంతనోత్తరపాడు మండలం. ఓకే, థ్యాంక్ యూ. సంతనోత్తరపాడు షైనింగ్ స్టార్స్ ని గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ సార్ చేత ఇప్పించవలసిందిగా వచ్చారు. సర్టిఫికేట్ బాగుంది సార్, పైనుంచే పంపించారు. థ్యాంక్ యూ సార్. సంతనోత్తరపాడు అలాగే మద్దిపాడు మండలం, మద్దిపాడు నెక్స్ట్. మీ రియాక్షన్ ఎలా ఉంది సార్? అంటే చెక్ వచ్చింది, అవార్డు వచ్చింది, మీకు సర్టిఫికేట్ ఇచ్చారు, చెప్పండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. మా అమ్మాయి బాగా చదివినందుకు, మాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ రియాక్షన్ చెప్పాలి. అంటే ఇన్స్పిరేషన్ నెక్స్ట్ పిల్లలకి ప్లీజ్ రెండు మాటలు చెప్పు. దీనికి కారణం మా పేరెంట్స్ అండ్ మా స్కూల్ స్టాఫ్. ఇది 10th ఇంటర్ రెండింటి గురించి కదా. మీరు ఏ క్లాస్ వచ్చింది? ఇంటర్ కా 10th కి? ఓకే. మీరు చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పాప అసలు అంటే ఇంత మందిలో అవార్డు అలాగే చెక్ చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ బీయింగ్ పేరెంట్స్. మా పాప చిన్నప్పటి నుంచి ఏమి ఇవ్వలేదు అని చాలా అనిపిస్తా ఉండేది. బట్ షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ ఇన్ హర్ స్కూల్ entire school session. I felt very very happy for that. Being a teacher, it's a proud moment. నా స్టూడెంట్స్ ఎంత తీసుకొస్తే సక్సెస్ ని ఎంత ఆస్వాదిస్తానో, బీయింగ్ ఏ పేరెంట్ గా కూడా నాకు తను ఇచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ ఆసమ్ మూమెంట్. మేడం ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు, చాలా హ్యాపీగా. అంటే టీచర్ గానే కాకుండా స్టూడెంట్స్ తోటి అలాగే తన సొంత కూతురు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే అవార్డుతో పాటు 20,000 రూపాయల చెక్ అలాగే సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ సంతోషాన్ని ఈ విధంగా పంచుకున్నారు మనతోటి. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా పూర్తయిందండి. అలాగే వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వారికి భోజన సదుపాయాలు కలిగించి ఈ షైనింగ్ స్టార్ అవార్డుని అయితే విజయవంతం చేశారు.